హలో ఎవ్రీవన్. వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో గోంగూర చికెన్ చేశానండి. గోంగూర చికెన్ ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. ఇక్కడ నేను బౌల్‌లో ఆయిల్ వేసేసుకొని గోంగూర నీట్‌గా కడుక్కొని పెట్టుకున్నది ఒక బౌల్‌లో వేసేసుకొని దాన్ని నీట్‌గా మంచిగా ఉడికించుకున్నానండి. ఉడికిన తర్వాతకు ఇక్కడ మీరు చూసారు కదా! ఉడికిన తర్వాతకు ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ ఉడికిన తర్వాతకు పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క అలాగే యాలకులు వేసేసుకొని ఉడికించుకోవాలి. అది కొద్దిగా ఉడికిన తర్వాతకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాతకు దాంట్లో మనము నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఆ తర్వాతకి ఇంకా చికెన్ బాగా ఉడికిన తర్వాతకు మనము ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకొని ఇంకా ముక్కకు బాగా పడేటట్టు మనము నీట్‌గా కలుపుకోవాలి. కలిపిన ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాలండి. ఆ కర్రీ ఉడికిన తర్వాతకు నేను దాంట్లో గోంగూర ముందుగానే ఉడకబెట్టాను కదండీ! అదంతా తీసి నేను చికెన్‌లో వేసేసేయాలి. చికెన్‌లో వేసిన తర్వాతకు అది ఒక 5 మినిట్స్ వరకు ఉడకాలి. ఆ తర్వాతకు నేను ధనియా పౌడర్ వేసాను. ధనియా పౌడర్ వేసిన తర్వాతకు ఇంకా అది రెడీ అయిపోయిందండి. గోంగూర చికెన్ రెడీ అయిన దానికి ఎలా తెలుసా అంటే ఆయిల్ పైకొస్తే చికెన్ రెడీ అయిపోయినట్టండి. రెడీ అయిపోయింది. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నా అండి. చాలా సూపర్ టేస్ట్ వచ్చేసిందండి. నేను ఇది థర్డ్ టైమ్ అని చేయడము. నేను ఇంక ఎలా వస్తది ఏంటి అని కొంచెం డిఫరెంట్ చేశాను. చాలా బావుందండి. ఫైనల్‌గా ఇంక లంచ్ చేసిన తర్వాత ఫైనల్‌గా కంపల్సరీ ఈరోజు ఐస్ క్రీమ్ కావాలనిపించింది. అందుకే బిగ్ బాస్కెట్‌లో బుక్ చేసేసాను. ఐస్ క్రీమ్ చాలా బావుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! థాంక్ యూ.